కుమార్ అడవిలోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎవరన్నా ఆర్కే? కుమారన్నకి ఆయనకి మధ్య గొడవేంటి? అది 4-5 ఏళ్ల క్రితం జరిగింది. ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది. ఓ చంటి బిడ్డతో సహా నలుగురిని ఆ పులి చంపేసింది. పులిని వెతుక్కుంటూ కుమార్ అడవిలోకి వెళ్ళాడు. ఈసీసీఎఫ్ ఆర్డర్తో ఆ రోజు రేంజర్గా వచ్చిన వాడే ఆర్కే. అడవి జంతువు మాంసం, అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగినవాడు బయటికి రాలేడు కదా. ఇదేం బాగలేదు సార్, దయచేసి అమ్మాయిని వదిలేయండి. పాపం ఎవరూ లేని అనాథ ఆ పిల్ల. అది నీ కన్న కూతురేం కాదు కదా. ఒకవేళ అయినా కూడా ఇక నీ విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు. కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతోంది. ఇక దాన్ని వదిలే సమస్య లేదు. ఏంటి ఎక్కడ్రా మైనా? చాలా దూరం తరుపుకుంటూ వెళ్ళాను సార్, కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది. ఏమన్నా? లేదు సార్, ఎక్కువ దూరం వెళ్ళుండదు. ఎలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటాం. నువ్వెందుకు దూకావు? నీతో ముఖ్యమైన విషయం చెప్దామని దూకాను. ఇక్కడైతే నువ్వు కాలుతో తనినా ఎవరు చూడరు కదా. ఏంటి విషయం? నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఈ వాగులోనా? ఈ వాగులో కాదు, అమ్మవారి గుళ్ళో. కానీ ఇప్పుడే ఒప్పుకుని తీరాలి. నీకు వేరే పని పాట లేదా? ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడు. అదేం కుదరదు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. అది నా వల్ల కాదు. అయితే ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉంటే నిన్ను ఇంకెవరూ ఎత్తుకెళ్లలేరుగా. ఈ రాత్రిపూట అడవి ఏనుగు కాలు జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ. ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే. అలా గుడ్లప్పకించి చూడకుండా నన్ను కాపాడే దారి చూడు. ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. నేను నిన్ను చేసుకోవడం ఏంటి? నువ్వే కదా నన్ను చేసుకోవాలి. అది జరిగేది కాదులే. ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారుగా. ఏంటి నువ్వు చెప్పేది అర్థం కావట్లా? ఏంటి అర్థం కాలేదు? నన్ను పెళ్లి చేసుకుని గుట్టుగా నాతో కాపురం చేయి. నాకు ద్రోహం చేయాలని చూసావనుకో, కత్తితో గొంతు కోసేస్తాను. ఇదిగో ఈ బండలు బాగా పాచిపట్టాయి, జాగ్రత్తమేమో. ఎందుకోమంటా? బండల్లోనూ నీళ్లలోనేగా ఇన్నాళ్ళు నేను నడిచింది. ఓ అది నిజమే కదా. నడు నడు అయితే నడు. సారు, ఈ అమ్మాయి నా సొంతం. దీన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఇంకెప్పుడు నీ నీడ కూడా దీని మీద పడకూడదు. పడితే ఈ కుమారస్వామి ఆయుధం నీ గుండెల్ని చీలుస్తుంది. ఆ తర్వాత ఆర్కేని వేరే ఊరికి బదిలీ చేశారు. దాంతో ఆ సమస్య తీరిపోయిందనుకున్నాం. ఇప్పుడు ఆర్కే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడంటే
మైనా మైనా అడవి మైనా. ఎక్కడే నిన్ను చేసుకున్నాడు? నాకు తెలీదు, ఇక్కడ లేడు. అలా చెప్తే ఎలాగే? పెళ్ళానికి తెలియాలి కదా మొగుడు ఎక్కడుండేది. మర్యాదగా చెప్పు, ఎక్కడ వాడు? వేలాయుధంతో జనాన్ని చంపే కుమార్. రేంజర్ సార్, అమ్మాయిని వదిలేండి. మీకేం కావాలో నన్ను అడగండి, చేస్తాను. నాకు కావలసింది ఇది. నువ్వు తారుస్తావా? తప్పుకోరో. నిన్ను తీసుకెళ్లి కొంచెం విచారించాలి. సార్ వద్దు, తప్పు చేస్తున్నారు. ఒక బిడ్డని కన్నా కూడా నీ ఒంట్లో బిగి కొంచెం కూడా తగ్గలేదు. సార్ వద్దు, వదిలేయండి. వదిలేయండి. పులి వెనక్కి తగ్గింది భయంతో కాదు, వేటాడడానికి.
నేను తలుచుకుంటే నిన్నిక్కడే చంపేయగలను. ఈ పులియూరు పరిసర ప్రాంతాల్లో ఇంకొకసారి కాలు పెట్టావో ఆ పెట్టిన కాలుని నరికి పారేస్తాను. పోలా ఇక్కడి నుంచి. కుమార్ కొట్టాడంటే ఒళ్ళు హోనం అయిపోద్ది. దాన్ని సరిచేయడానికి ఈ పెద్ద ఆయన తప్ప ఇంకెవరూ లేరు. లేచి తిరగడానికి అన్నాడు పడుతుందో. ముయ్యరా. ప్రాణం పోలేదని సంతోషపడటం మంచిది. 400 కిలోల బరువున్న పెద్ద పులిని దాని గుహలోకే వెళ్లి వేటాడి చంపగలిగిన వాడే కుమారు. ఆ కుమారు భార్య సీబొట్టుకులాగి దెబ్బలు తిన్నావు కదా సారు. కొంచెం మెల్లగా మాట్లాడు. నా భార్య ఇంట్లోనే ఉంది. వాసంతి ఏంటి? వాడు పువ్వాడు శశి అయి ఉంటాడు. చూస్తూ నుంచుంటావా? వెళ్ళి పట్టుకో. నన్ను పట్టుకోలేరు. నేనేది సరిగ్గా చూడలేదు. ఆవిడ దేన్నో చూసి భయపడాల్సింది. ఎవడ్రా నువ్వు? ఏంటా కంగారు? నేను దారిని పోయేవాడిని సార్. దారిని పుచ్చి ఇక్కడ పడ్డాను. ఆగక్కడ. రమణాచారి ఏసీపీ. ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేపు ఉదయం వస్తారనుకున్నారు. నిన్న సాయంత్రమే పులియూరుకు వచ్చాను. అప్పుడే తెలిసింది మీకు యాక్సిడెంట్ అయిందని. చూస్తుంటే ఇది యాక్సిడెంట్ లా లేదే రేంజర్. ఏదో పులి దాడి చేసినట్టుంది. దిగులు పడకండి, నాకంతా తెలుసు. నేను పులివేటకే వచ్చాను. దానికి ఈ రేంజర్ సహాయం కూడా కావాలి. మీ పేరేమిటండి? దివాకర్ సార్. సరే, మీరిక వెళ్ళొచ్చు. ఈ వైద్యుని కూడా తీసుకువెళ్ళండి. నేను ఈ రేంజర్ తో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇది తమాషా కాదు కుమార్, జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు పోలీస్ ఆఫీసర్లు ఎవరు నేను వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి రాలేదు. ఇదే మొదటిసారి. కుమార్ ఏం చేశాడని? చూడనా, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు. పులిని చంపిన కేసు అయితే దానికి జామీన్ కూడా ఎవరు? నేనే పులిని చంపానడానికి సాక్ష్యం ఏమిటి? అయ్యో కుమార్, ఎఫ్ఐఆర్ రాసింది ఆర్కే గనుక దానికి సాక్ష్యాలేం అక్కర్లేదు, ఆధారాలు అంతకంటే అక్కర్లేదు. అడవిలో ఏ మృగాన్ని చంపిన కేసైనా రేంజరే స్వయం సాక్షి అవుతాడు. కోర్టుకు అది సరిపోతుంది. అది చాలదన్నట్టు ఆర్కేను కొట్టిన కేసు ఒకటి. దివాకర్ చెప్పింది కూడా నిజమే కుమార్. కొన్నాళ్ళ పాటు నువ్వు ఎక్కడైనా ఉండడం మంచిది. ఎందుకని? నేనేం వెతుక్కుంటూ వెళ్లి అడవులో ఉన్న పులుల్ని చంపలేదే. చంపాను నిజమే. ఊళ్ళోకి చొరబడి పులియూరు ప్రజల్ని దారుణంగా చంపిన వాటిని చంపాను. అదేం పెద్ద నాకు తప్పనిపించట్లేదు. ఊళ్ళో వాళ్ళని పులి చంపితే కేసు లేదు. ఊళ్ళో వాళ్ళని చంపిన పులిని ఈ కుమార్ చంపితే కేసు. ఈ పని కోసం నన్ను ఉరి తీసినా సరే ఆ రేంజర్ లాంటి ఎదవలకు భయపడి అడవిలోకి వెళ్లి ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం నాకు లేదు. త్వరగా ఆ మూల పెట్టండి, బయటికి కనిపించకూడదు. రేయ్, ఏంట్రా మీరు చేస్తున్న పని? ఏంటి? అన్నయ్య కూడా ఓ మాట చెప్పకుండా అర్ధరాత్రి సరుకు తీసుకొస్తే మేమేం చేయగలం? ఎక్కడని దాచగలం? రే, మీ అన్న సహాయం చేస్తానని చెప్పాడుగా, మరేంటి? రేయ్, అన్నయ్య సహాయం చేస్తానన్న మాట నిజమే. ఇప్పుడు ఆయన ఆ స్థితిలో లేడురా. ఈ పరిస్థితుల్లో అన్నయ్య వదన్ని చిన్నిని వదిలేసి రాలేడురా. అన్నయ్యతో నేను మాట్లాడతాను. ఆయన ఇంకో బండిని మీకు అరేంజ్ చేసిస్తాడు. సరే, అంతవరకు సరుకు ఈ లారీలోనే ఉండని. అదే ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? ఇది చేసేది నీకోసం కూడా. ఆ విషయం మర్చిపోకరా. ఏంటి సింహాద్రి? రండి. ఏంటి విషయం చెప్పు. శంకర్ని నిన్న రాత్రి పోలీసులు పట్టుకున్నారు. రామయ్య కుడిబుతం వాడు. గంజాయిన చుట్టూ వాడికొక్కడికే తెలుసు. ఇప్పుడు ఏం చేద్దామంటావా? ఇప్పుడే దాన్ని పులియూరుకు చేర్చాలి. దానికి ఒక్కటే దారింది, కుమార్. అరెస్టోళ్ళు పోలీసులు వెంటనే ఇక్కడికి వస్తారు. వాళ్ళ కళ్ళు గొప్పి లోడు తీసుకెళ్లగలిగిన వాడు ఈ పులియూరులో కుమార్ ఒక్కడే. అదెలా జరుగుతుంది సింహాద్రి? ఈ పరిస్థితిలో కుటుంబాన్ని వదిలి కుమార్ అన్న ఎక్కడికి రాడని మని చెప్పాడుగా. ఆ విషయం నాకు తెలీదు. ఈ సమస్య నుంచి మిమ్మల్ని రక్షించడానికి కుమార్ తప్ప ఇంకెవరూ లేరు. మేమంతా ఎంక్వైరీ చేశామన్నా. ఆ రేంజర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మీకు వ్యతిరేకంగా హత్యానేరం కింద కేసు రిజిస్టర్ చేశాడు. అది కాక పులిని చంపిన కేసు ఒకటి. మేం వెళ్ళడానికి నువ్వు చెప్పిన జీప్ సరిపోతుంది. మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనసు రావడం లేదన్నా. ఇప్పుడు వాళ్ళకి దొరికావంటే జామీన్ మీద కూడా బయటికి రానివ్వకుండా జైల్లో వేస్తారు. అన్నా, ఆలోచించుకునే టైం లేదు. పోలీసులు పెద్ద ఎత్తున బయలుదేరారంట. నువ్వు నీ కుటుంబం మాతో పాటు వచ్చేయండి. ఈ అడవి దాటితే చాలు మనల్ని ఆ తర్వాత పోలీసులు ఏం చేయలేరు. ఇది కన్ఫర్మ్. చూడండి, మిమ్మల్ని పోలీసులు పట్టుకుపోయారంటే మేమేం ఉయ్యోగయ్యో చూసుకుంటాం. కుమార్, ఇక నువ్వేం ఆలోచించొద్దు. ఇక్కడ ఏం జరిగిందని నేను చూసుకుంటాను. నువ్వు మైనాని పాపను తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. అన్న, వెంటనే బయలుదేరదాం. పోలీసులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. వస్తారా? రాని. ఒక్క పోలీసు కూడా వంతిని దాటి ఇక్కడ కాలు పెట్టలేడు. కుమార్, నువ్వు వీళ్ళని తీసుకుని అడ్రోడ్ గుండా వెళ్ళిపో. వెళ్ళమంటున్నారుగా, వాళ్ళు వచ్చేస్తారు. వెళ్ళు. ఏదో కావాలనుకుని ఎవడికో భయపడి ఈ పులియూరు గడ్డ దాటి నేనెప్పుడూ కాలు బయట పెట్టలేదు.
ఇదే సరైన నిర్ణయం అని మీకు అనిపిస్తే నేను వస్తాను. అన్న త్వరగా రండి. త్వరగా కాపాడు. పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు. ఎందుకు? ఆ రేంజర్ పిల్లలు స్నానం చేస్తుంటే తెలియక తొంగి చూసారా? కమాన్, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వంతుని పేల్చేయబోతున్నాను. బండి కూడా రెడీగా ఉంచారు. వాడు కుమారే కదా? అవును సార్. వాడు కూప్రోడ్ దారి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. మనం ఎస్టేట్ దారిలో వెళ్ళామంటే అడవి దాటేలోపు పట్టుకోవచ్చు. డోంట్ వేస్ట్ టైం, మూవ్ ఫాస్ట్ సార్. వేగంగా వెళ్ళండి. నేను చెప్పే వరకు బండి ఆపొద్దు. పోలీసులు దొరికితే అంతే. లారీ మొత్తం గంజాయే. ఎలాగైనా సరే ఈ అడవి దాటుకుని మా ఏరియాలోకి ప్రవేశిస్తే ఏ రిస్క్ ఉండదు. అక్కడ నిన్ను ఎవరూ ఏం చేయలేరు. నన్ను నమ్ము. పులియూరు వదిలిపెట్టి వెళ్లిన కుమారు అతని కుటుంబము మంగళాపురం దగ్గర డాడీ గిరిజా సంరక్షణలో ఉన్నారు. ఇక్కడున్న కేసును మాఫీ చేయిస్తానని చెప్పి ఆ డాడీ గిరిజా కుమార్కి మాటిచ్చాడు. బాధపడొద్దు, అతను తప్పకుండా తిరిగి వస్తాడు. నీ గురించి నేను చెప్తాను, తప్పకుండా సహాయం చేస్తాడు. బాబు, అడగటం మరిచాను, ఆ కుమారుతో ఎవరొచ్చారని చెప్పాలి? డాడీ గిరిజా. మనం ఎంత దూరం వచ్చాం, ఒక్క పోలీసుడు కూడా మనల్ని అడ్డుకోలేదు. చూసారా? గంజాయాకును పొడిగా చేసి లారీలో ఎక్కించినప్పుడు ఏదో అనుకున్నాను మీ గురించి. ఇప్పుడు కదా అర్థమైంది. దేహ బలమే కాదు, మీకు బుద్ధి బలం కూడా ఎక్కువని. కొంచెం మెల్లగా వెళ్ళు.
వరి గడ్డిని బాగా లాక్ కట్టారు కదా, రోడ్లో గడ్డి ఎక్కడ జారుదుగా. ఇలాగే తీసుకువెళ్ళి పశువులకు మేతగా వేయకుండా ఉంటే చాలు.